హాయ్ ఆల్, అందరు ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ హ్యాపీ మదర్స్ డే. అమ్మ, ఈ సృష్టిలో ఇంతకు మించిన తీయని పదం మరొకటి ఉండదేమో. అమ్మ ప్రేమని వివరించలేం. త్యాగానికి చిరునామా అమ్మ, కనిపించే దైవం అమ్మ. ప్రతి బిడ్డకు అమ్మతో ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. ప్రతి బిడ్డకు తన తల్లే మొదటి గురువు, మొదటి ఫ్రెండ్, మెంటర్. ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ అమ్మే. బిడ్డన అవమాసాలు మోసి ఎన్నో సంఘటనలు ఎదుర్కొని తన రక్తమాంసాలను పంచిచ్చేది అమ్మ. తన పిల్లల ఎదుగుదల కోసం కష్టపడే అమ్మకి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేదు. తల్లి మీద ప్రేమను వ్యక్తపరచడానికి ఓ ప్రత్యేకమైన రోజంటూ అవసరం లేదు. కానీ సృష్టికి ఆధారమైన అమ్మకి సంవత్సరంలో ఒక రోజును ప్రత్యేకంగా చూపించడం, తనతో సమయాన్ని గడపడం, అమ్మకి మనం ఇచ్చే చిన్న చిన్న బహుమతులు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. ప్రతి సంవత్సరం మే 2వ ఆదివారం నాడు ప్రపంచ మాతృదినోత్సవంగా జరుపుకుంటాం. నిజానికి మదర్స్ డే వెనుక ఒక హిస్టరీ ఉంది. గ్రీస్లో రియా అనే ఒక దేవతని మదర్ ఆఫ్ ది గాడ్స్గా ప్రతి ఏడాది నివాళులు అర్పించేవారు. అయితే ఇంగ్లాండ్లో 17వ శతాబ్దంలో తల్లులకు గౌరవంగా మదర్ సండే పేరిట ఉత్సవాలు జరిపించేవారు. 1872 జూలియా వార్డ్ హోవే అనే ఒక మహిళ అమెరికాలో తొలిసారిగా మదర్స్ డే నిర్వహించాలని ప్రతిపాదించింది. అన్నా మేరీ జర్విస్ అనే మహిళ మదర్ ఫ్రెండ్షిప్ డే జరిపించేందుకు ఎంతో కృషి చేసింది. ఆమె 1905 మే 9న చనిపోయింది. ఆ తర్వాత ఆమె కూతురు మిస్ జర్విస్ మాతృదినోత్సవం కోసం విస్తృతంగా ప్రచారం చేసింది. ఇలా 1911 నాటికి అమెరికాలో అన్ని రాష్ట్రాల్లో మాతృదినోత్సవాన్ని జరపడం మొదలుపెట్టారు. 1914లో దీన్ని అధికారికంగా నిర్వహించాలని అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ నిర్ణయించారు. అప్పటి నుండి మే 2వ ఆదివారం నాడు మాతృదినోత్సవాన్ని మదర్స్ డే ఘనంగా జరుపుకున్నప్పుడు ఒక తల్లి కళ నెరవేర్చడానికి కూతురు చేసిన కృషిని మనం మదర్స్ డేగా జరుపుకుంటున్నాం. తన తల్లికే కాక ఎంతోమంది తల్లుల కోసం వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన రోజు ఉండాలని మిస్ జర్విస్ కృషి చేసింది. దట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ మదర్స్ డే. మరొకసారి అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఆల్.